హలో అందరికీ, ఈరోజు మనం సింపుల్గా పోహా ఎలా చేసేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే అటుకుల్ని నానబెట్టుకోవాలి. అండ్ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఘీ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ మంచిగా హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పల్లీలు వేయించుకోవాలి మంచిగా. ఒకసారి పోహా టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. హెల్దీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. రోజు బోరింగ్ దోశ, ఇడ్లీ ఏం తింటాము, అప్పుడప్పుడు ఇది కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత ఒక చిన్న సైజ్ ఆనియన్ అయితే వేసుకోవాలి. తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని ఈ అటుకుల్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మీ పిల్లలకి, ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ మా మమ్మీ అయితే టేస్ట్ చేస్తుంది, రివ్యూ ఇస్తుంది. మా మమ్మీకి అయితే చాలా బాగా నచ్చింది అండ్ నాకు చాలా బాగా నచ్చింది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.